టీజీ ఐపాస్ ద్వారా అనుమతులు 2023 2024 అనుమతులు అనేది పర్మిషన్స్ అనేది ఆర్ అప్రూవల్స్ అనేది ఎన్ని ఇచ్చాము అని మీకు స్పష్టంగా మనకు తెలుస్తుంది. అండ్ ఆల్రెడీ ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొంటున్నవి, ఆల్రెడీ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసినవి, అంటే ఉత్పత్తి అనేది ప్రారంభించినవి అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఉత్పత్తి ఆపరేషన్ ఉంటుందమ్మా, ఉత్పత్తి అనేది ఏదైతుందో ఆ ఉత్పత్తి అనేది ప్రారంభించినవి. సో ఆల్రెడీ ఇంకా వాళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. ఉత్పత్తి అనేది ప్రారంభించినవన్నీ కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి, మీకే ఆటోమేటిక్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఉత్పత్తి ప్రారంభించినవి అనేవి చూసుకోండి. సో ఇక్కడ మీకు క్లియర్గా ఆ యూనిట్స్ ఆఫ్ ఆపరేషన్స్ కానీ ఎంత అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా. సో 2677 చెప్పే కదా, 28,000 కోట్లు. ఓకేనా. దాదాపు ఎంతమందికి ఎంప్లాయీ అవకాశం సృష్టించింది. కానీ వాస్తవికంగా చెప్పాలంటే 1348 యూనిట్స్ అనేది ఉత్పత్తి కార్యకలాపాలు అనేది స్టార్ట్ అయ్యింది. ఎందుకు సార్ ఆ డిఫరెన్స్ అనేది? ఎందుకంటే ఇమీడియట్గా ప్రాజెక్ట్ అప్రూవల్ అవ్వగానే ఎవరు కూడా కంపెనీని స్థాపించలేదు కదా. కొన్ని కంపెనీస్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంటాయి, కొన్ని కంపెనీస్ వచ్చేసి ఇంకా ఆ యొక్క క్యాపిటల్ గుడ్స్, మిషనరీ, ఎక్విప్మెంట్ అన్నీ కూడా దిగుమతి చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం డిలే అవ్వడం జరుగుతుంటుంది. సో 2 ఏళ్ళు కొన్ని కంపెనీస్ అయితే 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేస్తారు, కొన్ని కంపెనీస్ 2 ఇయర్స్ తర్వాత కూడా స్టార్ట్ చేస్తారు. సో రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఖచ్చితంగా 1 ఇయర్ లోపలే ఆ యొక్క ఆపరేషన్స్లో ఉండాలని రూల్ ఏం లేదు. భారీ కంపెనీలు ఏదైతున్నాయో, ఓకేనా, ఆటోమొబైల్ కంపెనీస్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ టైం టేకింగ్ ప్రాసెస్ వాటన్నిటి కూడా. అందుకే ఆ యొక్క డిఫరెన్సెస్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉందన్న సంగతి క్లియర్గా మనకు తెలుస్తుంది.